పురాణాల ప్రకారం గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారమని చాలామంది నమ్ముతారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అనే పేర్లతో పిలువబడే పవిత్రమైన రోజున బుద్ధుడు జన్మించాడని తెలుస్తోంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమి 3 సార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిల వస్తురాజు శుద్ధోదనుడు మహామాయలకు ఒక వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా పుట్టాడు. మరో వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. మరొక వైశాఖ పౌర్ణమి నాడు నిర్యాణం చెందాడు. తన తల్లి చనిపోవడంతో గౌతమి అనే స్త్రీ వద్ద సిద్ధార్థుడు పెరిగాడని, అందుకే ఆయనకు గౌతముడనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. మరి గౌతమ బుద్ధుని గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకు పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న ప్రజలు ఆయన్ని పూజించేందుకు పువ్వులు తీసుకొచ్చారు. అయితే బుద్ధుడేమో ఆ సమయంలో ఎక్కడికో వెళ్ళిపోయారట. ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో అందరూ కూడా నిరుత్సాహపడ్డారు. అప్పుడు పువ్వులన్నీనేమో వాడిపోయాయి. ఆ తర్వాత వచ్చిన బుద్ధుడికి ఆనంద పిండకుడు ఈ విషయాన్ని వివరించడం జరుగుతుంది. బుద్ధుడు లేనప్పుడు పూజ చేసేందుకు ఏదైనా వస్తువును ఉంచి వెళ్లాల్సిందిగా కోరుతాడు. అప్పుడు తన శరీర భాగాలకు పూజలు వద్దని చెప్పిన బుద్ధుడు బోధి చెట్టుకు పూజకు అనుమతినివ్వడం జరుగుతుంది. అప్పట్నుంచి బేతవన విహారంలో ఒక బోధి చెట్టును నాటి దాన్ని పెద్దగా పెంచాలని నిర్ణయించారు ఆనందుడు. అలా అనుకున్న వెంటనే గయ్యలోని బోధి చెట్టు నుంచి విత్తనం తెప్పించి నాటడం జరుగుతుంది. ఈ ఉత్సవం అప్పుడు పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఉత్సవంలో కోసల దేశపు రాజు కూడా పాల్గొంటాడు. వేలాది మంది బౌద్ధులు తరలి వస్తారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే గౌతమ బుద్ధుని తలపై వెంట్రుకలు ఉండవు. తన రాజ్యాన్ని వీడడానికి ముందే శిరోముండనం అంటే వెంట్రుకలు తీయించుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి బుద్ధ విగ్రహం ఫోటోల్లో కూడా ఆయన తలపై వెంట్రుకల రింగులు రింగులుగా కనిపిస్తుంటాయి. దీంతో తనకు రింగులు జుట్టుందేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే అవి వెంట్రుకలు కావు. వాస్తవానికి బుద్ధుడి తలపై ఉండేది చనిపోయిన 108 నత్తలు. బుద్ధుడు ఒకరోజు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ధ్యానంలో మునిగిపోయిన ఆయనకు సమయం తెలియలేదు. సమయం పెరుగుతున్న కొద్దీ సూర్యుడు ఆయన నడి నెత్తి మీదకు వచ్చాడు. ఆ సమయంలో అటుగా వెడుతున్న ఓ నత్త బుద్ధుణ్ణి చూస్తుంది. సూర్యకిరణాల వల్ల వెంటనే అతని తలపైకి ఎక్కేసింది. తన శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా మార్చేసింది. ఇదే నత్తను మరికొన్ని నత్తలు అనుసరించాయి. ఇవన్నీ కూడా బుద్ధుడి తలపై చేరి ఆయన ధ్యానానికి భంగం కలగకుండా సహాయపడతాయి. అలా కొన్ని గంటల పాటు బుద్ధుని తలపైనే ఉన్న నత్తలు సూర్యుని వేడిని తట్టుకోలేక నీరసపడతాయి. వాటి బాడీలోని మొత్తం నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో అవన్నీ కూడా మరణించడం జరుగుతుంది. ఆ తరువాత సాయంత్రానికి బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తన తలపైన 108 నత్తలు చనిపోయి ఉండడాన్ని గుర్తిస్తాడు. తన ధ్యానం కోసమే అవి ప్రాణాలు కోల్పోయాయి అని తెలుసుకుంటాడు. బుద్ధుని కోసం ప్రాణాలిచ్చిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవించడం జరుగుతుంది. అందుకే వాటి త్యాగాల్ని గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను, ఫోటోల్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇదండి బుద్ధుని తలపై ఉండే రింగుల జుట్టు వెనుక రహస్యం. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.